ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ భూస్థాపితమైపోవడానికి కారణమైనటువంటి ప్రధాన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముద్దుగా గుట్కాల మంత్రి, బూతుల మంత్రి అని పిలుచుకునేటువంటి వ్యక్తి కొడాలి నాని ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నారో ఏంటో అదొకసారి చూద్దాం. ఎందుకంటే మాది గొడ్ల పార్టీ అని చెబుతాడు, ఆయన చెబుతాడు, వాళ్ళ అబ్బాయి చెబుతాడు, ఆ పార్టీ చెబుద్దా, ఆయన మీడియా చెబుద్దా. చెబుతాడు ఏంది స్వామి? చెబుతారు. గౌరవించాలి పెద్దల్ని. చిన్నప్పుడు తల్లిదండ్రులకు గౌరవం నేర్పించలేదేమో, మేబీ. సారీ అండి తల్లిదండ్రులని అన్నందుకు, క్షమించండి. కానీ చంద్రబాబు నాయుడు గారు మీకంటే వయసులో చాలా పెద్ద సార్, గౌరవించాలి. ఫస్ట్ అది నేర్చుకోండి, తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టరా ఏం మాట్లాడతారో అది నేర్చుకోండి. సరే, గొడ్డల పార్టీ అంటారు, గొడ్డల పార్టీ అంటారు. సొంత బాబాయిన గొడ్డలతో నరికి చంపినప్పుడు ఆ పార్టీ అధినాయకుడు సపోర్ట్ చేసి, ఆ పార్టీ అధినాయకుడు ఆ విధంగా దారుణంగా ప్రవర్తిస్తే గొడ్డల పార్టీ అనుకుంటే ఇంకేమంటారు సార్? గుడ్ పార్టీ అంటారా? గొడ్డల పార్టీ కాదు, మాది గుడ్ పార్టీ అని మీ అభిప్రాయం అయితే, గుడ్ పార్టీ అయినటువంటి మీ పార్టీకి 11 సీట్లు ఎందుకు ప్రజలు ఇచ్చారో చెప్పండి. దానికి సమాధానం. మాది గొడ్డల పార్టీ కాదు, గుడ్ పార్టీ అన్నావు కదా, మరి ప్రజలు ఎందుకు ఆ గుడ్ పార్టీకి 11 సీట్లు ఇచ్చారు? అంటే ఆయన భ్రమ ఏంటంటే పిచ్చి, ఇంకా భ్రమలో ఉన్నాడు. మేము ఏది చెప్తే ప్రజలు కూడా అదే మాట్లాడతారని. మాది గొడ్డల పార్టీ అని ఎవరు అందరూ మా సంక్షేమ పార్టీ అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటారు. మాది గొడ్డల పార్టీ కాదు, నీది బూడిద పార్టీ అని చెప్పి సంక్షేమ పార్టీని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు మాట్లాడుకుంటారు సంక్షేమ పార్టీ అని? జనాల దగ్గర డబ్బులు నొక్కేసినందుకు సంక్షేమ పార్టీ అని మాట్లాడుకుంటారా? లేకపోతే ఇష్టానుసారము కల్తీ మద్యం తెచ్చేసి ప్రజల ప్రాణాలు తీసేసినందుకు సంక్షేమ ప్రభుత్వాన్ని మాట్లాడుకుంటారా? మందు షాపుల దగ్గర గవర్నమెంట్ టీచర్లను నిలబెట్టినందుకు సంక్షేమ పార్టీ అని మాట్లాడుకుంటారా? ఇష్టానుసారం భూదందాలు చేసినందుకు సంక్షేమ పార్టీ అని మాట్లాడుకుంటారా? ఇష్టానుసారము ఎవరికి ఎంత వస్తే అంత ఇష్టానుసారం బూతులు మాట్లాడినందుకు సంక్షేమ పార్టీ అని మాట్లాడుకుంటారా? ఏ విధంగా సంక్షేమ పార్టీ అని మాట్లాడుకుంటారు వైఎస్ఆర్సీపీ పార్టీని అని ప్రజలు అడుగుతున్నారు. సంక్షేమ పార్టీ అని మాట్లాడుకుంటే ప్రజలే 11 సీట్లు ఇవ్వరు మనకి. సంక్షేమ పార్టీ అని మాట్లాడుకుంటే ప్రజలే మనకి ప్రతిపక్షం లేకుండా చెయ్యరు. అర్థమైందా? ఫస్ట్ రియాలిటీలోకి రండి అని చెప్పేసి మొదటి వీడియో నుంచి అందుకే మొత్తుకుంటుంది నేను. ఫస్ట్ రియాలిటీలోకి రండి. మనం పెద్ద భ్రమలో నడుస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి, సార్ ఇది సార్ మన రియాలిటీ, మనం భ్రమలో ఉన్నామని చెప్పండి. ఫస్ట్ ఏకవచనం మాటలు ఆపండి. ఎందుకంటే పెద్దల్ని గౌరవించాలి, చిన్నోళ్ళని అభిమానించాలి. పెద్దల్ని చంద్రబాబు నాయుడు గారి ఏజ్ ఎక్కడ, మీ ఏజ్ ఎక్కడ? ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీరు అసలు కనీసం రాజకీయాల్లోకి వచ్చుండ్రేమో నాకు తెలిసి. మీరు పుట్టుండ్రో కూడా నాకు ఆ లెక్కలు కూడా తెలియవు. అంత పెద్ద వ్యక్తిని పట్టుకుని మాట్లాడుతాడు. ఏంది అసలు ఈ సాంప్రదాయం? ఇంకా మారరా మనము? వైఎస్ఆర్సీపీ పార్టీకి అసలే దిక్కులేదు ఆంధ్రప్రదేశ్లో, ఇంకా దిక్కు లేకుండా చేసేస్తామా? కేవలం కొడాలి నాని గారు మీ వల్లే వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా 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 చెడ్డ పేరు వచ్చింది. మీరు ఆడే మాటలు, మీరు ఆడే బూతుల వల్ల చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటే అతనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్ లకు తీసుకెళ్లి తగలెట్టి బూడి చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే బూడిది పార్టీ, ఇది బూడిద. తెలుగుదేశం పార్టీ అంటే బూడిది పార్టీ. ఎందుకు బూడిది పార్టీ అంటే చాలా లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తుంది కాబట్టి బూడిద పార్టీ. అంతేనా? కొన్ని వేల వందల కంపెనీలని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి లోకేష్ గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు కాబట్టి బూడిద పార్టీ. అంతేనా? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని ఉద్యోగ కల్పన కోసం నిరంతరం ఆలోచిస్తుంది కాబట్టి బూడిద పార్టీ. అంతేనా? ఎక్కడ ప్రజలకు కష్టం వచ్చినా మేమున్నామని చెప్పి డైరెక్ట్గా ప్రజల ఇంటికి వెళ్ళి తెలుసుకుంటుంది కాబట్టి బూడిద పార్టీ. అంతేనా? ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక డైరెక్ట్ సామాన్యుడి ఇంటికి వెళ్ళి భోంచేసాడా? భోంచేసిన వీడియో ఉంటే ఒకటి చూపించండి. ఉండదు మన దగ్గర. మంది సంక్షేమ పార్టీ, కూటమి ప్రభుత్వం బూడిద పార్టీ, తెలుగుదేశం పార్టీ బూడిద పార్టీ. అంతేనా? ఏమో అబ్బా, మీరేందో మీ కథలేందబ్బా. ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మీకు రాబోయే రోజుల్లో మీ పార్టీకి మీకు బూడిదే మిగులుతుందని చెప్పి తెలియజేస్తాం. రాబోయే రోజుల్లో బూడిద మిగులుతుందో పక్కన పెడితే, రాబోయే రోజుల్లో మన పార్టీ ఉండదో తెలియదు సార్. మీకు అది అర్థం అవ్వట్లే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని ఉంచుతారా లేకపోతే వేరే పార్టీలో విలీనం చేస్తారనేది క్లారిటీ లేదు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ప్రజాబలము, మనకి ధనబలం ఎక్కువ ఉండొచ్చు కావచ్చు, కానీ రాజకీయాల్లో ఒక ధనబలం ఉంటే సరిపోదు. ఒకప్పుడు ధనబలం ఉంటే సరిపోయేది రాజకీయాల్లో, కానీ ఇప్పుడు ధనబలంతో రాజకీయ పార్టీలు నిలబడట్లే, ప్రజాబలంతో రాజకీయ పార్టీలు నిలబడుతున్నాయి. అర్థమవుతుందా? సో మనకున్న ప్రజాబలము ఎంత దారుణంగా ఉందో ఫస్ట్ రియాలిటీలోకి రండి. ఇదే ప్రజాబలం ఉంటే మన పార్టీ వేరే పార్టీలో విలీనం చేయక తప్పదు. ఖచ్చితంగా విలీనం చేసేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఇదే ప్రజాబలంతో ముందుకు వెళ్ళలేడు. అది ఫస్ట్ రియాలిటీకి రండి. ఎవరైనా నేనిచ్చే సలహా ఏంటంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వాస్తవాలను తెలియజేయండి. మీరు ఉన్న వాస్తవాలను తెలియజేయట్లా.
అందుకు ఈరోజు ఇంత దారుణమైన స్థితిలో ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన పార్టీ కానీ ఇంత దారుణమైన పరిస్థితిలో ఉండడానికి కారణం మీలాంటి నాయకులే. వాస్తవాలను తెలియజేయకుండా ఇష్టానుసారం ప్రజలతో మాట్లాడుతూ, ఇష్టానుసారం ప్రెస్ మీట్లు పెడుతూ, నోటికి ఎంత వస్తే అంత బూతులు మాట్లాడుతూ ఇష్టానుసారం చెలరేగిపోయారు కాబట్టి ఈరోజు ఇంత స్థాయిలో ఉంది పార్టీ. మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు మీరు. ఇక మిమ్మల్ని దేవుడే బాగు చేయాలి, ప్రజలైతే అస్సలు బాగు చేయలేరు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మీరు ప్రజల ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా లేకుండా చేసుకునే పరిస్థితి అయితే ఉంది మీ ప్రెస్ మీట్ల వల్ల. అది నా అనాలిసిస్. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.